శ్రోతలకు కథలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది తొందరపాటుతనంతో చేసిన పనికి పశ్చాత్తాపపడిన ఒక పిచ్చుక కథ. ఓ అడవిలో ఓ చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేది. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి పాయసం చాలా రుచిగా ఉందన్న మాట ఆ పిచ్చుకల చెవులో పడింది. మగ పిచ్చుక ఆడపిచ్చుకతో, నాకు పాయసం తినాలనుంది, చేసి పెడతావా అని అడిగింది. ఆడపిచ్చుక, సరే బజారుకెళ్ళి బియ్యం, పంచదార, పాలు తీసుకునిరా, అప్పుడు చేసి పెడతానంది. మగ పిచ్చుక అన్నీ తెచ్చాక పాయసం చేయడం మొదలుపెట్టింది ఆడపిచ్చుక. పొయ్యిని వెలిగించి నీళ్లు, బియ్యం పోసి ఉడకబెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా, కానీ మగ పిచ్చుకకు తినాలనే ఆత్రం బాగా ఎక్కువై, పాయసం తయారైందా అని అడిగింది. ఇంకా బియ్యం ఉడకే లేదు అని చెప్పింది ఆడపిచ్చుక. కాసేపు ఆగి, ఇంకా అవ్వలేదా అని అడిగింది మగ పిచ్చుక. ఇప్పుడే కదా పంచదార, పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి అంది ఆడపిచ్చుక. పాయసం చివరి వరకు తయారైంది. అడవంతా పాయసం వాసనతో ఘుమఘుమలాడుతోంది. పాయసం అయ్యిందా అని మగ పిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుగా అయ్యింది కానీ అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగ పిచ్చుక. ఆ కోపానికి పాయసమంతా పడేసింది. అయ్యింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినేశావు, ఇప్పుడేమో ఇదంతా కింద పారబోసావు, ఎంత పని చేశావు అంది ఆడపిచ్చుక. మగ పిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక్క చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. ఎంతో రుచిగా ఉంది. తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడటం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.